శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఈరోజు శుక్రవారము అమ్మ రోజు తప్పకుండా కనీసం 10 నిమిషాలైనా దీపారాధన చేసుకోండి. వారం అంతా మనకి పూజించుకోవడానికి సమయం లేకపోయినా ప్రతి మంగళవారము అలాగే శుక్రవారము కనీసం కేవలం 10 నిమిషాలు దీపారాధన చేసుకుని అమ్మ అని పిలిస్తే చాలండి. ఈరోజు మన బంగారు లలితమ్మ గురించి 85వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందామండి. నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్ధ శరీరిణి. మన లలితమ్మని నిత్య క్లీనా అని పిలుస్తారండి. అమ్మ కరుణామయ్యి అండి. మన ఆనందాన్ని చూసి, మన కేలింతలు, మన నవ్వు చూసి అమ్మవారు పులకించిపోతారు. ఆమె బిడ్డలలోనే అమ్మవారు ఎప్పుడూ ఆమె ఆనందాన్ని చూసుకుంటారు. మనం నవ్వితే అమ్మవారు స్వయంగా నవ్వినట్టు ఆమె సంతోషం కింద స్వీకరిస్తారు. మనం బాధపడితే అమ్మ కూడా బాధపడతారండి. అమ్మ కోసము సొంతంగా ఏది ఉండదండి. ఆమె బిడ్డలలోనే ఆనందాన్ని, దుఃఖాన్ని సకాల అమ్మవారి మొత్తం ప్రపంచం కూడా ఆమె బిడ్డలైన మన భక్తులందరికీ కూడా అమ్మవారు కేటాయించేస్తారనమాట. ఆమె కోసం వేరే ప్రపంచం ఏమీ ఉండదన్నమాట. మన ఆనందంలోనే అమ్మవారి ఆనందం ఉంటుంది. ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మ ఆమె భక్తులకి మోక్షాన్ని, వాళ్ళ కోరికల్ని తీర్చే కన్న తల్లితో సమానము అని ఈ నామం సంకేతిస్తుంది. అమ్మవారిని నిరుపమ అని పిలుస్తారు. ఈ ప్రపంచంలో అమ్మవారికి సరి సమానమైనది ఎలాంటి వస్తువు కానీ, ఎలాంటి శక్తి కానీ లేదు అండి. అమ్మకు అమ్మే సాటి. ఈ ప్రపంచానికంతా మూలశక్తి కేవలం లలితా త్రిపుర సుందరి మాత్రమే అని ఈ నామం సంకేతిస్తుంది. మన లలితమ్మ ఆమె భక్తులందరికీ కూడా అతి విలువైన బహుమతి ఇస్తారండి. అవేవో వస్తువులో, నగలో కాదండి. అవి చాలా విలువైన మోక్షము, స్వతంత్రము అండి. మన జీవితంలో చాలా ముఖ్యమైనది. మనం ఎన్ని పనులు చేసినా మనకి స్వేచ్ఛ, స్వతంత్రము లేకపోతే మన జీవితంలో ఎప్పుడు సంతృప్తి ఉండదు కదా. అందుకనే అమ్మవారు ఎన్ని డబ్బులున్నా లేకపోయినా, మనకి ఎంత పవర్ ఉన్నా లేకపోయినా సంతృప్తి అలాగే ఫ్రీడమ్ అంటారు కదా, అది చాలా చాలా మోక్షము, స్వతంత్రము ఇవన్నీ కూడా మనిషికి చాలా అవసరమైనవండి. ఈ స్వతంత్రం అనే ఆలోచన మనలోని, మన పనులు మనము స్వతంత్రంగా, అంటే మన ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు, మన ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ కూడా మనమే సొంతంగా తీసుకునే శక్తి కల్పిస్తుందన్నమాట ఈ మోక్షము, ఈ స్వతంత్రము అనేది. ఇది లలితమ్మ ఆమె బిడ్డలకి ఇచ్చే గొప్ప వరం అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మ ఎక్కడుంటారు? లలితమ్మ ఇల్లు ఏది? శ్రీచక్రము అండి. శ్రీచక్రంలో చాలా త్రికోణాలు ఉంటాయి. మధ్యలోని ఒక చుక్క, దాన్నే బిందువు అంటారు. అమ్మవారు ఇక్కడే నివసిస్తారు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ శ్రీచక్రంలో అంట లలితమ్మతో పాటు ఇంకొక 15 మంది దేవతలు ఉంటారంటండి. అంటే లలితమ్మ అలాగే ఈ 15 మంది దేవతలు కలుపుకుని మొత్తం 16 మంది దేవతలు ఈ శ్రీచక్రంలో నివసిస్తారంట. మనము ఇది వరకు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాము. అమ్మవారి సూక్ష్మ రూపము, మనిషిలో అణువులా ఎలా ఉంటారు అంటే ఒక పంచాదశి మంత్రము అని చెప్పుకున్నాం కదండి. ఈ పంచాదశి మంత్రంలో మొత్తము 15 బీజాక్షరాలు ఉంటాయి అని కూడా మాట్లాడుకున్నాము. ఒక్కొక్క బీజాక్షరము ఒక్కొక్క అమ్మవారి కింద సంకేతిస్తుందంటండి. అంటే 15 బీజాక్షరాలు 15 అమ్మవార్ల కింద సంకేతిస్తుంది. మరి ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? శ్రీచక్రంలో లలితమ్మతో కలిపి మొత్తం 16 దేవతలు ఉంటారు అని. అంటే ఇప్పుడు మొదటి 15 దేవతలు పంచాదశి మంత్రంలో 15 బీజాక్షరాలు అనుకుంటే, మరి ఆఖరిగా లలితమ్మ వారు ఉండిపోయారు కాబట్టి ఈ లలితమ్మ వారిని షోడశి మంత్రం కింద
భావిస్తారు అంట. అంటే ఈ షోడశి మంత్రము 5 రోజుల పాటు జపించాలంటండి. మొత్తము 16 మంది గురువుగారులు కావాలి. ఎందుకు? ఆ పంచాదశి మంత్రంలో 15 బీజాక్షరాలకి 15 దేవతలు, అలాగే ఈ షోడశి మంత్రంలో లలితమ్మ వారిని కలుపుకొని మొత్తం 16 మంది దేవతలు ఈ శ్రీచక్రంలో ఉంటారు కదండి. అందుకనే 16 మంది గురువుగారులు 5 రోజుల పాటు ఒక పరిపూర్ణమైన శుద్ధ, అంటే మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా నిష్టగా యాగం చేసుకుంటూ ఈ షోడశి మంత్రము అని దీన్ని జపిస్తారంట. ఈ జపించి 5 రోజుల పాటు చేస్తారంట. ఎవరైతే ఈ పనిని, అంటే ఇది ఎవరు పెడితే వాళ్ళు చేసేది కాదండి, గమనిక. నేను ముందే చెప్తున్నాను, నేను కేవలం లలితా సహస్రనామం తాలూకా అర్థాలు, వాటి వెనకాతలు ఉన్న వివరణే ఇస్తున్నాను. నాకు కూడా ఈ పంచాదశి మంత్రము, షోడశాక్షరి మంత్రాల గురించి నాకు పెద్దగా అవగాహన అయితే లేదు. కానీ మీకు క్లుప్తంగా, అంటే ఏ మంత్రం అయినా సరే ఏదో చెప్పేశాము. ఇప్పుడు మనం గూగుల్లో చూస్తే ఎలా ఉంటుంది, లలితా సహస్రనామము, ఇప్పుడు ఈ నామాన్ని తీసుకుంటే ఆ 16 దేవతలు శ్రీచక్రంలో ఉంటారంట అని కేవలం ఒక్క లైన్ రాసి చెప్పేస్తారు. కానీ అసలు వీళ్ళు ఎందుకు ఉంటారు, ఎలా ఉంటారు, అసలు ఉన్న ఈ నామానికి ఆ 16 దేవతలకి ఏంటి అసలు సంబంధము అన్న ఉద్దేశంతోనే నేను మీకు వివరిస్తున్నానండి. ఏం లేదండి, సింపుల్గా చెప్తాను. శ్రీచక్రంలో లలితమ్మతో కలిపి మొత్తం 16 మంది దేవతలు ఉంటారండి. అందులో మొదటి 15 దేవతలు కూడా పంచాదశి మంత్రంలో 15 బీజాక్షరాలతో సంకేతిస్తోంది. అమ్మవారు 16వ ఆవిడ, ఈవిడని షోడశి మంత్రం రూపంలో భావిస్తారనమాట. అంటే ఇక్కడ ఈ షోడశి మంత్రము ఎవరైనా పెద్ద పెద్ద గురువుగారులు, అంటే ఉపాసకులు ఉంటారు కదండి, మామూలు వాళ్ళు కాదు. ఈ మంత్రాన్ని జపించాలి అంటే, ఈ మంత్ర సాధన జరగాలి అంటే 5 రోజులు 16 మంది పెద్ద గురువుగారుల సమక్షంలో ఎంతో నిష్టతో చేసే ఒక యాగం ఉంటుందంటండి. అప్పుడు ఈ షోడశి మంత్రాన్ని వాళ్ళు నిర్వహిస్తే ఆ శ్రీచక్రంలో ఉన్న 16 దేవతలు, అంటే లలితమ్మతో కలిపి చాలా ప్రసన్నం అవుతారంట. ఇది చాలా పవిత్రమైన మంత్రము, పవిత్రమైన యాగము అని ఈ నామము మనకి సంకేతిస్తుందండి. అమ్మవారు శివయ్యలో సగభాగము. శివయ్య లలితమ్మకి ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారంటే, స్వామివారు ఆయన హృదయంలోని ఇచ్చారు. అలాగే శివయ్య సగభాగము, అర్ధనారీశ్వరుడుగా అని పిలుస్తారనమాట. మరి మనము చాలాసార్లు చెప్పుకున్నాము, మందర పర్వతం చిలికినప్పుడు ముందు విషము ఇవన్నీ వచ్చి ఆఖరిలోని అమృతం వస్తుంది కదా. మరి ముందు ఈ విషాన్ని స్వీకరిస్తేనే కదా తర్వాత అమృతము, అంటే ముందు మన జీవితాల్లో కష్టాలు ఎంత అనుభవిస్తామో ఆ వెనకాతలు వచ్చే సుఖాలు వస్తున్నాయి అని ఇది కూడా సంకేతిస్తుంది. ఇప్పుడు మన శివయ్య ఆ విషాన్ని మన భక్తులకి, ఈ దైవలోకాల్లో ఉన్న వాళ్ళకి, రాక్షసులకి, మన మనుష్యులకి ఏమీ జరగకుండా ఉండాలని ఆయన గొంతులో ఈ విషయాన్ని అలాగే అట్టి పెట్టుకుని ఉన్నారండి. మరి అమ్మవారు కూడా అయ్యవారిలో సగభాగము కదా, ఆ బాధ్యత ఇక్కడ లలితమ్మ కూడా స్వీకరిస్తారు అని ఈ నామము సంకేతిస్తుందండి. అందుకనే మన లలితమ్మని శ్రీకంఠార్థ శరీరిణి అని పిలుస్తారు. చాలా మంచి నామము, మంచి వివరణ అండి. ఈ నామము ఏం చెప్తుంది అంటే, మన శివయ్యకి లలితా పరమేశ్వరి మధ్యన ప్రేమ సంబంధం గురించి, వాళ్ళ మధ్యన అన్యోన్యత గురించి చక్కగా, దృఢబంధం అండి వాళ్ళది, వాళ్ళ ప్రేమ గురించి చక్కగా వివరిస్తుందండి ఈ నామము. దీంతో 85వ శ్లోకం అయిపోయింది. మీ అందరికీ నచ్చితే ఒక్క లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ పని చేసినా అమ్మవారి దయతోనే. ఈరోజు శుక్రవారం కాబట్టి మంచి శ్లోకంతో లలితమ్మ గురించి మన అందరం చక్కగా తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.